భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాద్రి రాములవారి కళ్యాణ మహోత్సవంలో అధికారులు నిర్లక్ష్యం వహించారు. కళ్యాణం సందర్భంగా ముందుగా బుక్ చేసుకున్న రూమ్లు క్యాన్సిల్ చేయమని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఇప్పటి వరకు బుక్ చేసుకున్న రూమ్లు అన్ని రద్దు చేశారు. దీంతో రూమ్లు రద్దయినట్లు మెసేజ్ రావడంతో భక్తులు కంగుతిన్నారు. జిల్లా అధికారుల తీరుపై రామ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాద్రిలో రాములవారి కళ్యాణ మహోత్సవంలో అధికారులు నిర్లక్ష్యం వహించారు. కళ్యాణం సందర్భంగా ముందుగా బుక్ చేసుకున్న రూమ్లు క్యాన్సిల్ చేయమని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఇప్పటి వరకు బుక్ చేసుకున్న రూమ్లు అన్ని రద్దు చేశారు. దీంతో రూమ్లు రద్దయినట్లు మెసేజ్ రావడంతో భక్తులు కంగుతిన్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్. సంతోషి, భద్రాద్రి దక్షిణ యోగిగా పేరుగాంచినటువంటి భద్రాచలంలో రామయ్య కళ్యాణ గడియలు అయితే దగ్గర పడుతున్నాయని కూడా చెప్పవచ్చు. రేపు సీతారామ కళ్యాణం నిర్వహించడానికి ఇటు అధికారులందరూ కూడా ఏర్పాట్లు చేస్తున్నట్లుగా కూడా చెప్పచ్చు. అయితే రాముడు నడయాడిన రామరాజ్యంలో అయితే నిర్లక్ష్యం రాజ్యం వెళ్తుందని కూడా చెప్పొచ్చు. నిర్లక్ష్యపు నీడలో రాముడు కళ్యాణం జరుగుతున్నట్లుగా కూడా చెప్పచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే అధికారులకు అవగాహన లోపమా లేకపోతే సామాన్యులపై నిర్లక్ష్యం అన్న విధంగా అయితే అక్కడ వారి ధోరణి అయితే నడుస్తుందని కూడా చెప్పొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఏదైతే భద్రాచలంలో అక్కడ అంటే వసతి ఏర్పాట్లపై గత కొన్ని ఏళ్లుగా నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి అధికారులు అయితే ఈసారి కూడా అదే తోవపడుతున్నట్లుగా కూడా చూడవచ్చు. ఎందుకంటే ముఖ్యంగా కేవలం విఐపీలకు మాత్రమే రామాలయ కళ్యాణం అంటే సీతారాముల కళ్యాణం అన్న విధంగా అక్కడైతే అధికారులు చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే దీని అంటే మొత్తం అక్కడ చూసుకుంటే రామాలయ కళ్యాణ ఏర్పాట్లలో కావచ్చు లేకపోతే వీటిలో అధికారుల నిర్లక్ష్యం అయితే స్పష్టంగా కనబడుతుంది. అంటే దీని అంతటికి కూడా అవగాహన లేకపోవడమే అని కూడా చూడవచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఈసారి ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో ఇటు ప్రభుత్వ మంత్రులు కావచ్చు లేకపోతే అంటే ఎవరు కూడా అక్కడ పాల్పంచుకోవడానికి వీలు లేకపోవడంతో అధికారులు అయితే ఈసారి కళ్యాణాన్ని అయితే నిర్వహిస్తున్నట్టుగా కూడా మనం చూడవచ్చు. అయితే ఈ నేపథ్యంలోనే ఈ రోజు అంటే అధికారులు తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు నూతన ప్రభుత్వానికి మచ్చ తెచ్చేలా ఉన్నాయని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఈ జిల్లాకు అంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి 3 మంత్రులు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ సామాన్య భక్తులకు న్యాయం జరగట్లేదంటూ సామాన్య భక్తులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే దీని అంతటికీ కూడా కారణం ఏదైతే సీతారామచంద్ర స్వామి కళ్యాణానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి రూములు ప్రైవేట్ లాడ్జెస్ మరియు దేవస్థాన భూములు అన్నింటినీ కూడా ఆన్లైన్ పెట్టినట్లుగా కూడా మనం చూడొచ్చు. దీనికి సంబంధించి ఏదైతే కళ్యాణానికి రావాలనుకున్న భక్తులందరూ కూడా ముందుగా ఈ యొక్క రూములను అయితే బుక్ చేసుకొని ఉంచుకున్నట్టుగా కూడా చూడవచ్చు. అయితే సడన్ ఆలోచన ఏదైతే ముఖ్యంగా అంటే ఎవరికి కూడా ఇంటిమేషన్ లేకుండా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఇప్పటి వరకు బుక్ అయినటువంటి రూములన్నింటినీ కూడా క్యాన్సిల్ చేస్తున్నట్టు ఈ యొక్క బుక్ చేసుకున్నటువంటి భక్తుల మొబైల్స్ కి అయితే మెసేజ్ వస్తున్నట్టు వీరందరూ కూడా కంగు తింటున్న పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే ఏదైతే అక్కడ ఉన్నటువంటి లోకల్లో కొంతమంది ఇటు లాడ్జ్ ఓనర్లు కావచ్చు లేకపోతే అక్కడ ఉన్నటువంటి కొంతమంది స్థానికులు అధిక రూములు బుక్ చేసుకున్నారన్న ఒక సాకు చూపెడుతూ అయితే ఈ విధంగా రూములకి క్యాన్సిల్ చేయడంతో భక్తులు ఎవరైతే ఈ యొక్క కళ్యాణానికి రావాలని చూస్తున్నటువంటి భక్తులందరూ కూడా నిరాశ చెందుతున్నట్లుగా కూడా మనం చూడవచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే జిల్లాధికారుల నిర్ణయంపై రామయ్య భక్తులందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లుగా కూడా చూడవచ్చు. ఎందుకంటే రేపు కళ్యాణం జరుగుతున్న నేపథ్యంలో అనేక మంది కూడా వారి ఊర్ల నుంచి అంటే దేశం నలుమూలల నుంచి కూడా ఈ కళ్యాణాన్ని తిలకించేందుకు భద్రాచలం వస్తూ ఉంటారు. ఇప్పటికే అనేక మంది కూడా ప్రయాణం ప్రారంభించి కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ సమయంలో ఈ విధంగా రూములు బుక్ అయినట్లుగా మెసేజ్ వస్తుండటంతో ఏం చేయాలో తోచని పరిస్థితులు అయితే వీళ్ళందరూ భక్తజనంతా కూడా నిలినట్లుగా కూడా చూడవచ్చు. మొత్తంగా మనం చూసుకుంటే అధికారుల నిర్లక్ష్యం మరియు అధికారుల యొక్క అవగాహన లోపంతో ఈ విధంగా ఇటువంటి చర్యలు చేపడుతున్నట్లు వీరందరూ కూడా చెప్తున్నారు. అయితే వీరందరూ కోరుకునేది ఒకటే, ఏదైతే రామాలయ దర్శనం అంటే రాముడి దర్శనానికి వస్తున్నటువంటి వారందరికీ కూడా రూములు అలాట్ చేయాలి. ఇప్పుడు ఏదైతే క్యాన్సిల్ చేసినటువంటి రూములు అన్నింటినీ కూడా తిరిగి వాళ్ళందరికీ కూడా ఇవ్వాలంటూ కూడా వీరు కోరుతున్న పరిస్థితి కూడా ఉంది. అదే విధంగా ప్రతి శ్రీరామనవమి కూడా సామాన్య భక్తులకి ఎవరికి కూడా ఈ రూములు అందే పరిస్థితి కూడా లేదండి. ఎందుకంటే దేవస్థాన కాటేజీలు కావచ్చు లేకపోతే దేవాలయం అండర్లో ఉండేటువంటి రూములన్నిటికీ కూడా విఐపి వివిఐపి కేంద్రంలోనే వాళ్ళందరికీ కేటాయిస్తుండటంతో సామాన్య భక్తులకైతే ఈ రూములు అందే పరిస్థితి లేదు. దీని అంతటిని కూడా మార్చడానికి కూడా వీరందరూ కోరుకుంటున్న పరిస్థితి కూడా ఉంది. సంతోష్. రైట్, థ్యాంక్ యూ నవీన్.